హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను సింపుల్గా మగ్గం వర్క్ని ఏ విధంగా వేసుకోవాలి, ఇంట్లోనే కూర్చొని నార్మల్ నీడిల్తో ఏ విధంగా వేసుకోవాలి అని చూపించబోతున్నాను. ఈ బ్లౌజ్ని మనకు ఒక కస్టమర్ ఇచ్చారండి స్టిచ్చింగ్ చేసిమ్మని చెప్పి. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ని కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. అంతకంటే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ మనం బాల్ చైన్ తీసుకొని బాల్ చైన్ని గ్లూ తోటి ఈ విధంగా స్టిక్ అయితే చేసుకోవాలి నెక్ మొత్తం. సేమ్ అదే విధంగా స్టోన్ లేస్ని కూడా సేమ్ గ్లూ తోటి స్టిక్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నెక్ రౌండ్ మొత్తం స్టిక్ అనేది చేసుకోవాలి గ్లూ తోటి. నెక్స్ట్ మళ్ళీ మనం బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా 3 లైన్స్ని స్టిక్ అనేది చేసుకోవాలి. స్టిక్ చేసుకొని అలా వదిలేయకూడదండి, మళ్ళీ దానిపైన టాకా అనేది వేసుకోవాలి. మొత్తం వర్క్ మొత్తం టాకా వేసుకోవాలి, లేదంటే వాష్ చేసినప్పుడు బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అలా కాకుండా లాస్ట్లో వర్క్ మొత్తం మనం టాకా అనేది వేసుకోవాలి. ఇక్కడ చూశారు కదండి, పేపర్ మీద వర్క్ చూపించాను కదా, సేమ్ అదే వర్క్ని బ్లౌజ్ మీద వేశాను. సేమ్ ఆ వర్క్ ప్రకారంగానే నేను ఇప్పుడు డిజైన్ అయితే వేయబోతున్నానండి. ఫస్ట్ దానికి మనం కుందన్స్ తీసుకొని స్టిక్ అనేది చేసుకోవాలి. ఆ కుందన్స్కి రౌండ్గా మనం స్టోన్ లేస్ అయితే వేసుకోవాలి. ఇలా ఎన్ని కుందన్స్ ఉన్నాయో అన్ని కుందన్స్కి మనం స్టోన్ లేస్ని అయితే రౌండ్గా స్టిక్ అనేది చేసుకోవాలి గ్లూ తోటి. చూశారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కుందన్స్ని స్టోన్ లేస్తో అయితే స్టిక్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దానిపైన స్టోన్ లేస్ చుట్టూనే బాల్ చైన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా అన్ని కుందన్స్కి బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను గోల్డ్ కలర్ పర్ల్స్ని అయితే యూజ్ చేశానండి. ఆ కుందన్స్ పక్కన లైన్స్ రౌండ్గా లైన్స్ ఉన్నాయి కదా వర్క్, సేమ్ ఆ వర్క్ మీద అదే లైన్ మీద ఈ పర్ల్స్ని అయితే యూజ్ చేశాను. స్టిక్ అయితే చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 పర్ల్స్ని తీసుకొని సేమ్ అదే వర్క్ మీద అయితే ఆ లైన్ మీదే స్టిక్ అనేది చేసుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది. సో నేను ఈ విధంగా అయితే మొత్తం పర్ల్స్ని అయితే ఫుల్ నెక్ అంతా ఆ లైన్స్ ఉన్న దగ్గర పర్ల్స్ని అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ అనేది చేసుకున్నాను పర్ల్స్ తోటి. నెక్స్ట్ నేను గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ని అయితే తీసుకున్నాను, పెద్ద సైజ్ది. సో ఈ లైన్స్ మధ్యలో ఒక డిజైన్ అనేది ఉందండి, ఆ డిజైన్కి నేను ఈ షుగర్ బీడ్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆ షుగర్ బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది లీఫ్ షేప్లో వస్తుందండి, లీఫ్ షేప్లో డిజైన్ని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇలా ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం ఎన్ని లీవ్స్ ఉన్నాయో అన్నిటికీ ఈ షుగర్ బీడ్స్ అయితే ఇలా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆ సేమ్ గోల్డ్ పర్ల్స్ని ఆ కుందన్స్ ఉన్నాయి కదా, ఆ కుందన్స్ రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి. అక్కడక్కడ రౌండ్గా వేస్తున్నాను. సేమ్ బ్లౌజ్ మొత్తం అదే ప్యాటర్న్తో ఆ పర్ల్స్ని యూస్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ డిజైన్ అయితే బ్యాక్ నెక్కి మొత్తం ఓవరాల్ ఫినిష్ అయిపోయింది. చాలా సింపుల్గానే వేసానండి, ఎక్కువ హెవీగా అయితే నేను వేయలేదు, ఎందుకంటే కస్టమర్ సింపుల్గానే వేయమన్నారు, అందుకని జస్ట్ సింపుల్గా వేశాను. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆ పైన డిజైన్కి మొత్తం టాకాలు అనేది వేసుకోవాలి. మొత్తం బ్లౌజ్ మొత్తం టాకాలు అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇలా టాకాలంతా వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ దగ్గర నేను ఏ డిజైన్ అయితే వేసానో అలా ఫ్రంట్ పార్ట్కి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం హ్యాండ్స్ దగ్గర డిజైన్ అయితే వేస్తున్నాను. చూడండి,
హ్యాండ్స్ దగ్గర ఫస్ట్ గ్లూ తోటి లైన్ వేసుకోవాలండి. అక్కడ నేను పర్ల్ చైన్తో అలాగే స్టోన్ లేస్తో 4 లైన్స్ అయితే ఒకదానిపైన ఒకటి స్టిక్ అనేది చేసుకుంటున్నాను. ఓవరాల్గా బాల్ చైన్ని యూజ్ చేసి స్టోన్ లేస్ని యూజ్ చేసి 4 లైన్స్ అయితే పక్కనే స్టిక్ అనేది చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పక్కనే దానిపైనే ఆ 2 లేస్ తోటి నేను డిజైన్ అయితే ఇలా స్టిక్ అనేది చేసుకున్నానండి. నెక్స్ట్ మనం కుందన్ తీసుకొని హ్యాండ్కి సెంటర్లో కుందన్ అనేది స్టిక్ చేశాను. నెక్స్ట్ నేను అదే కుందన్కి రౌండ్గా నేను బాల్ చైన్ని స్టోన్ లేస్ని యూజ్ చేసుకుంటూ పక్కనే ఓవరాల్గా ఆ రౌండ్ అనేది స్టిక్ అనేది చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే 2 లేసెస్ని యూజ్ చేసుకుంటూ నేను కుందన్కి రౌండ్గా అయితే డిజైన్ చేశాను. నెక్స్ట్ నేను పర్ల్స్ని యూజ్ చేస్తున్నాను. గోల్డ్ పర్ల్స్ని తీసుకొని ఆ కుందన్స్కి రౌండ్గా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ దానిపైన బాల్ చైన్ని యూజ్ చేస్తున్నాను. బాల్ చైన్ని గ్లూ తోటి ఇలా రౌండ్గా స్టిక్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను హ్యాండ్కి కూడా చాలా సింపుల్గానే డిజైన్ చేస్తున్నానండి. ఎందుకంటే హెవీగా నేనేం వర్క్ చేయట్లేదు. జస్ట్ ఒక సింపుల్ పెండెంట్ వచ్చేలాగా ఆ విధంగా అయితే డిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే సింపుల్గా కావాలి అన్నారు కాబట్టి నేను సింపుల్గానే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మగ్గం వర్క్ని బయట వేయించుకోలేము, అంత బడ్జెట్ మా దగ్గర లేదు అని అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే మీకు నచ్చిన డిజైన్ని ఈ విధంగా సింపుల్గా గ్లూ తోటి స్టిక్ అనేది చేసేసుకొని దాని తర్వాత పైన టాకాలు అనేది వేసేసుకోవచ్చండి. సేమ్ మనకు మగ్గం వర్క్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ఫినిషింగ్ తోటి వస్తుంది. దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అయితే అదేంటంటే నార్మల్ మగ్గం వర్క్ అనేది థ్రెడ్ అనేది బయటికి కనిపించదు. సో ఇదేంటంటే మనం హ్యాండ్ తోటి వేసుకుంటాం కాబట్టి నార్మల్ థ్రెడ్తో వేసుకుంటాం అంతే. దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. వర్క్ ఫినిషింగ్ అయితే సేమ్ ఓవరాల్గా అదే విధంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అండి. చూడండి, నేను ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ కూడా ఈ విధంగా అయితే నేను సింపుల్గా వేశాను. ఇంతేనండి, బ్లౌజ్ అయితే మొత్తం వర్క్ ఫినిష్ అయిపోయింది. ఇంతేనండి. మీకు గనక నా వర్క్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి. బాయ్ అండి.